ఎందరో అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అగ్గి సత్తయ్య అన్నారు. మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాశీపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ నీరటి రాజేశ్వరి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సునీల్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య, ముత్యంపల్లి మాజీ సర్పంచ్ ఆడే బాదు, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఉద్యమంలో అప్పటి ప్రభుత్వాల నిబంధనలను, కేసీఆర్ సారథ్యంలో నాడు జరిగిన ఉద్యమ ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. ఉద్యమ సారథి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా 14 ఏళ్లు సాగిన పోరాట ఘట్టాలను నెమరు వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన అమరుల త్యాగం మరువలేందని అన్నారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల పాటు పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల సెక్రటరీ మోటూరి వేణు, గ్రామ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య, మాజీ సర్పంచ్ ఆడేబాదు గోపాల్, తిరుపతి, అక్కేపల్లి శ్రీనివాస్, మారం మహేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించిన తెలంగాణ ఈరోజు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఒక్కడుగా బయలుదేరి ఎన్నో వేల మందిని కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి కృషి వల్ల ఈ తెలంగాణ వచ్చింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. రాబోయే కాలానికి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభదినం. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాకముందు ఆంధ్ర పాలకుల పోటీ తెలంగాణని విధ్వంసం చేసిండ్రు. అప్పుడు మన కేసీఆర్ సారు ఒక్కడుగా బయలుదేరి జలయజ్ఞంలో తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టి ప్రముఖ పెద్దలను, ప్రొఫెసర్ జయశంకర్ సార్ను, తెలంగాణ మేధావులను, ఉద్యోగులను అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను ఈ జూన్ 2న కేంద్రంపై మెడలు వంచి, అప్పుడున్న ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేటట్టు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పి చెప్పక తప్పదు. ఎన్నో ఉద్యమాలు, రైలు రకో గాని, జైలు బరో గాని, మిలియన్ మార్చ్ గాని, మరి సకల జనుల సమ్మె కానీ, కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో మరి పోరాటం చేసి కేంద్రంను మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి రోజు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే తెలంగాణ రావడమే కాకుండా తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించి జనరంజకమైనటువంటి పాలన చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మళ్లీ ఈ రోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయి మళ్లీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో వినలేని కృషి చేస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్. అలాగే మళ్లీ జనరంజకన పాలన అందిస్తాడు. తప్పక ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దిగిపోవడం జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి దిగిపోవడం జరుగుతుంది. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ మనకు దుర్గం చిన్ననగర్ అవుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.